చెప్పుకుందాం. ఈ వాక్యంలో సామెతల గ్రంథకర్త పలికినటువంటి మాట, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు అన్న వాక్యాన్ని ఈ మాటల్లో మనం చూస్తున్నాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఈ నమ్మకము లేక నమ్మకమైన అన్న మాటకు ఇంగ్లీష్లో అయితే ఫెయిత్ఫుల్నెస్ లేక ఫెయిత్ఫుల్ అనే మాట వాడబడింది. అంటే నమ్మదగిన వారికి, నమ్మకమైన వారికి దేవుడు మెండైన మేలులను, ఆశీర్వాదములను అనుగ్రహిస్తానని మాట ఇచ్చాడు. నమ్మకత్వం అనేది అన్ని సందర్భాలలో, అన్ని విషయాలలో కూడా అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. నా నీతిని, నా విశ్వాస్యతను దేవుడు చూచి నాకు ప్రతిఫలము దయచేయునుగాక. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్. when a person was running away, when a person was trying to safeguard himself from his enemy, తనను తాను శత్రువు బారి నుండి రక్షించుకునే ప్రయత్నములో, అరణ్యములలో, గుట్టలలో, లోయలలో ప్రాణమును కాపాడుకోవటం కోసం శత్రువైనటువంటి సాక్షాత్తు రాజు చేతిలో నుండి బ్రతికి బట్ట కట్టడం కోసం పరుగులు తీస్తున్న సమయములో తనను అంతమొందించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శత్రువే స్వయంగా నిద్రపోతూ చేతుల్లోకి దొరికితే ఎవరు వదిలిపెడతారు ఈ అవకాశాన్ని? తన శత్రువు తనను తుదముట్టించడానికి తనను వెంటాడుతూ ఉన్నప్పుడు, వేటాడుతూ ఉన్నప్పుడు ఆ శత్రువే గుర్రు పెట్టి నిద్రపోతూ గుహలో కళ్ళ ముందు కనబడినప్పుడు దావీదు రెండు చేతుల ఆ అవకాశాన్ని ఒడిసి పట్టుకుని ఒక్క దెబ్బ కొడితే అతనికి లేచే అవకాశం లేదు. కానీ ఆ అవకాశాన్ని వదులుకుని ఆయన పలికిన మాట ఏమంటున్నాడు అంటే, ఈ దినమున దేవుడు నిన్ను నాకు అప్పగించాడయ్యా. సౌలా, రాజా, దేవుడు నిన్ను నా చేతుల్లోకి తీసుకొచ్చాడు. నేను ఏం చేసినా సరిపోతుంది, కానీ నీవు అభిషేకించబడిన వాడవు కనుక నీ జోలికి నేను రాదలుచుకోలేదు అని దేవుని విషయంలో అతడు యథార్థముగా ఉండి పలికిన మాట ఏమిటి అంటే, దేవుడు నిన్ను నేను చంపకుండా వదిలివేసినందుకు గాను ఆయన నా నీతిని, నా నమ్మకత్వాన్ని, నా ఫెయిత్ఫుల్నెస్, నా రైచియస్నెస్ అండ్ మై ఫెయిత్ఫుల్నెస్ని చూచి నిశ్చయంగా నాకు ప్రతిఫలం దయచేస్తాడు. దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ యూ అండ్ ఐ నీడ్ టు క్యారీ ఇన్ అవర్ లైఫ్స్. మన శత్రువు మనకెంత చికాకులు కలిగించినా, అవి ఎవరైనా ఏదైనా, కానీ దేవుని విషయంలో మన నీతిని విడిచిపెట్టడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో మన నమ్మకత్వాన్ని వదులుకోవడానికి వీల్లేదు. కానీ మనుషులమైన మనకున్న బలహీనత ఏమిటి అంటే, ఏదైనా మరి ఆశపడితే దానికోసం ఎంత మోసానికైనా తెగబడే తత్వాన్ని మనుషులమైన అనేకులం కలిగి ఉన్నాం. అందుకనే ఈ రోజున ఈ